ఆమ్స్టర్డామ్ నుంచి BBC 2 లో ఇప్పుడు లైవ్ లో వెళ్తుంది. రాయల్ ఆమ్స్టర్డామ్ నుంచి క్రిస్మస్ కాన్సర్ట్ ఒకటి. తినడానికి ఏమైనా తీసుకుంటావా? బాక్సింగ్ డే 1 లో ఈ సంతోషాన్ని పంచుకోవడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు. సీరం మాడ్రెడ్ లో ఒక అద్భుతమైన ప్లేస్ ఉంది. హాఫ్ అన్ అవర్ లో వెళ్ళిపోవచ్చు. కానీ దానికంటే ముందు ఈ రోజు లండన్ టీమ్ లో మీ క్రిస్మస్ న్యూస్ కోసం ఏడీ బ్రూస్ మీ ముందుకొచ్చారు. సోవియత్ యూనియన్ కి ప్రెసిడెంట్ గా ఉన్న మిఖైల్ గోర్బచోవ్ ఈ రోజు రిజైన్ చేశారు. క్రెమ్లిన్ లో ఎర్ర జెండాల్ని పూర్తిగా దించేశారు. 7 సంవత్సరాలుగా రాజ్యం వెళ్లిన వీళ్లు ఈ రోజు దిగిపోయారు. సోవియత్ యూనియన్ గా ఉన్న ఆ బంధం ఈ రోజుతో దిగిపోవడంతో మిస్టర్ గోర్బచోవ్ కి చాలా కష్టంగా ఉందని తెలిపారు. 6 సంవత్సరాలు అధికారాన్ని చేతిలో ఉంచుకోవడం మాత్రమే కాకుండా గోర్బచోవ్ ఈ రోజు ఆయన రెసిగ్నేషన్ ని అనౌన్స్ చేశారు. ఇంతవరకు నా పాలనా సమయంలో నేను చేసిన తప్పుల్ని నిరాకరించలేదు. అదే విధంగా వీలైనంత మంచి కూడా చేశాను. కానీ ఇకపై సరే వస్తున్నా. ప్రజలకి మంచి చేస్తారన్న నమ్మకంతో సెలవు తీసుకుంటున్నా. అప్పుడే మన దేశంలో ప్రజలు వాళ్ళ జీవితాన్ని సంతోషంగా ప్రశాంతంగా గడపరు. నేను సెలవు ఈ సమయంలో మీ అందరికీ నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. ఈ 1992 లో మనకి కొత్త నాయకుడు దొరకడం మాత్రమే కాకుండా ఈ దేశం ఇప్పుడు కొత్తగా మారబోతోంది. మిస్టర్ గోర్బచోవ్, ప్రెసిడెంట్ బుష్ హాలిడేస్ ని వదిలి ఆయన స్టేట్మెంట్ ఇవ్వడానికి ఇక్కడికి వచ్చారు. మిస్టర్ గోర్బచోవ్ ని ప్రశంసిస్తున్నారు. ఫార్మర్ సోవియట్ ప్రెసిడెంట్ గా ఉన్న ఆ దేశ రాజ్యాంగాన్ని మార్చేశారు. చివరిగా ఆయన క్రిస్మస్ బ్రాడ్కాస్ట్ గలివర్ అంటే ఇటీవలే ప్రెసిడెంట్ అయిన గోర్బచోవ్ గలి ఆయన పదవికి రాజీనామా చేయడం గురించి మాట్లాడారు. ఏంట్రా బంగారం, ఏమైంది? ఏంటమ్మా? తప్పులు కూడా చాలా చేశారు. అంతేకాకుండా జోసెఫ్ స్టాలిన్ తో మాట్లాడుతున్న విధానం గొడవకి దారితీసింది. దీని కారణంగానే పడమటి వైపు కోల్డ్ వార్ జరగడానికి కారణమైంది. నిన్న మిస్టర్ గోర్బచోవ్ ఫేర్వెల్ లో క్రెమ్లిన్ లో ఉన్న తన స్టాఫ్ కి తన ధన్యవాదాలు తెలుపుతున్నారు. కానీ అదే సమయంలో మన క్యాపిటల్ లో ఉన్న మన ఫార్మర్ హెడ్ ఆఫ్ స్టేట్ ఆయన రిజిగ్నేషన్ ని తలుచుకుని బాధపడ్డారు. నిన్ను అసలు వదిలిపెట్టాను. నా గలికి పరిస్థితి వచ్చినందుకు నిన్ను వదిలిపెట్టాను. నేను వాడిని తోశాను. మర్యాదగా నా కట్లు విప్పు. నా కట్లు విప్పమని చెప్పేది నీకే ముసల్దానా. ఎందుకని నా ఇంట్లో చొరబడ్డావు? మా ఇంట్లో దోపిడీ చేయడానికా? లేదంటే నేను ఒంటరిగా ఉండడం వల్ల నన్నేమైనా చేయడానికి వచ్చావా? నువ్వెవరో నాకు తెలుసు. నీ మొహమే చెప్తోంది. అయితే దీనికోసమే మా ఇంట్లో చొరబడ్డావా? నన్ను బాధ పెట్టి రేప్ చేసి. ఎవరు నిన్న రే, ముసల్దానా? నీ చేతి మీద చూసావా? నాసీ డైలీ డెత్ నంబర్ నీ చేతి మీద పచ్చపుట్టుగా ఉంది. 11/23 బియర్ హాల్ అప్రేసింగ్ డేట్ అది. 88 హల్ హిట్లర్. దీన్ని బట్టి నువ్వు వెదవని తెలుసుకోలేనా? మరి ఇదేంటి? ఇదేంటో తెలుసా? తెలియదు. నీకు తెలుసు. నువ్వు ఎవరివో నాకు బాగా తెలుసు. హేనా మార్షల్. నువ్వెవరో కూడా నాకు తెలుసు. కార్ల్ హెడ్వర్డ్స్. దొంగతనం చేయడానికి వచ్చినాడు ఐడి కార్డు తీసుకొస్తాడ్రా. ఏం చెప్పాలో. ఇంతకు మించి మాట్లాడినా ప్రయోజనం లేదు. ఆగు, నేను పోలీసులకి ఫోన్ చేస్తాను. చెయ్ అన్న మార్షల్. నువ్వు ఎవరైనా విషయం మర్చిపోయావా? బ్రానా, బెర్సిలియావా, బ్రాచ్కయా, సోవియట్ ట్రాన్స్లేటర్వే కదా నువ్వు. నీ రహస్యాలన్నీ నాకు తెలుసు బ్రానా. ఏంటా రహస్యం? సోవియత్ నానా? కోల్డ్ వార్ అంతా పూర్తయింది కదా, నువ్వు న్యూస్ చూడలేదా? బర్లిన్ లో నువ్వు ఏం కనిపెట్టావో నాకు తెలుసు.
నాకు తెలిసే. నాకిదంతా అప్పటి నుంచే తెలుసు. వెర్స్లో ఉన్న ముసలోడు చెప్పిందంతా నిజమే. బ్రెస్లోనా? బ్రోస్లాల్లో ఈ కథని ఎవరూ నమ్మరే, కానీ నేను నమ్మానే. అందుకే నేను వెతుక్కుంటూ వచ్చాను. ఏ ముసలోడు ఏంటా కదా? యుద్ధానికి సంబంధించిన కథ, దాని ముగింపు. సోవియట్ సోల్జర్స్ కి సంబంధించిన గ్రూప్, ఇంకా వాళ్ళతోనే ఉన్న ఫీమేల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ కథ ఇది. ఛాన్సలర్ లో ఉన్న బాంకర్ లో ఏదో ఒకటి కనిపెట్టారు. అది చాలా ముఖ్యమైనది కాబట్టి దాన్ని పర్సనల్ గా మాస్కోకి తీసుకురమ్మని చెప్పి ఆర్డర్ చేశారు, సీక్రెట్ గా. అందులో ఏముందని అడిగితే ఆ ముసలోడు తెలియదని చెప్పాడు. కానీ ఇది ప్రమాదకరమైందని తెలుసు. దానికి సంబంధించిన వాళ్ళందరూ చనిపోయారని చెప్పాడు, కానీ ఒక్కరు చావలేదు. ఇప్పుడు నీకు ఏం కావాలి? గెలిచిన వాళ్ళు మాత్రమే చరిత్ర సృష్టించారు. నీకు తెలిసే ఉంటుందిగా. నాకు నిజమైన చరిత్ర తెలుసుకోవాలనుంది. నిజమైన చరిత్ర. నువ్వు, నీ రష్యన్ ఫ్రెండ్స్ హిట్లర్ తప్పించుకున్నాడు అన్న దానికి ఎవిడెన్స్ దొరికినా దాన్ని అలాగే మాయం చేశారు కదా. వాడు తప్పించుకున్నాడు అన్న సాక్షి నీకు దొరికింది. అప్పుడు వాడు ఎక్కడున్నాడో కూడా నీకు తెలుసుంటుంది. అది నువ్వు స్టాలిన్కి కూడా చెప్పుండొచ్చు. నీకు అప్పుడు అవకాశం ఉన్నా సరే నువ్వు అలా చేయలేదు. ఇక చాలా ఆపు, ఆపు, ఆపమని చెప్తున్నాను కదా. ఆపు. అసలు ఏంటిది? ఇదే నిజం. దేని లోపలే నిజం ఉంది. కానీ ఏంటంటే నువ్వు అనుకున్నట్టుగా ఇక్కడేముండదు. ఇప్పటి వరకు నా లైఫ్లో చాలా మంది మగవాళ్ళని చూశాను, అది నిజం తెలుసుకోవడానికి వచ్చిన వాళ్ళని. వాళ్ళు అడిగినప్పుడు ఇది చూపించి నిజం చెప్పి, నువ్వు ఎదురు చూస్తున్నది ఇందులో ఉందని చెప్తాను. ఇది చూపించి నువ్వు దేనికోసం వచ్చావో అదే ఇది అని చెప్తాను. మీకున్న కష్టాలన్నీ ఇది తీర్చేస్తుందని చెప్తాను. కాని వాళ్ళందరూ చాలిటన్, కాన్ మ్యాన్, అధికారానికి ఆశపడేవాళ్ళు. కాని చాలా మందే ఇక్కడికొచ్చి ఇది చివర్లో ఇదొక ట్రిక్ అని అర్థం చేసుకుంటారు. ఆ తర్వాత జాగ్రత్తగా వచ్చి చూస్తారు. అదేంటంటే ఇది ఒక మ్యాజిక్ అని క్యూరల్గా ఉంది. అది కూడా కేవలం ఒక ఖాళీ బాక్స్ అనుకుంటారు. ఏంటి అసలు ఏం చేస్తావు? ఏంటిది? యాన్యూస్ నిస్టోనియా. నాకు డ్రగ్స్ ఇచ్చావు కదా. అవును, మరి నీలాంటి వాళ్ళ దగ్గర ఆ విషయాన్ని అంత సులభంగా చెప్పేస్తావా ఏంటి? ఏం జరిగిందో ఈ విషయాన్ని నువ్వు పూర్తిగా అర్థం చేసుకోవాలి. నువ్వు దీన్ని అనుభవించాలి. కంఫర్టబుల్ గానే కూర్చున్నావు కదా. సరే, ఇప్పుడు నా కథ నీతో చెప్తాను. ఆ దారుణమైన యుద్ధం చివరి రోజుల్లో బర్లిన్ ఓడిపోయిన తరువాత, కానీ అది ముందుగానే పూర్తయిపోయింది. నేనేమో అవును రష్యన్ ఆఫీసర్గా ఉండేదాన్ని. ఈ రహస్యమైన టాస్క్ను చేయడానికి నాకప్పుడు ఆర్డర్స్ ఇచ్చింది నిజమే. కానీ ఆ రోజు మేం కనిపెట్టింది ఇప్పుడు నువ్వనుకుంటున్నది కాదు. మేము ఆ ఒక్క విషయం కోసమే మేమన్నిటినీ త్యాగం చేశాం. సరైన విషయాన్ని చేయడానికి నేను చాలా చాలా కష్టపడ్డాను. కామ్రేడ్ లెఫ్టినెంట్ బ్రోస్కాయా. కామ్రేడ్ కర్నల్, మన ప్లాన్ లో ఒక చిన్న మార్పు. మనం దీన్ని ఖచ్చితంగా ప్లేన్ లో ట్రాన్స్పోర్ట్ చేయలేం. అలా అయితే నడిచే వెళ్ళాలి. కెప్టెన్ లియాస్ ఇంకా అతని మనుషులు మనల్ని పోస్టానికి తీసుకువెళ్తారు. మనం పింక్ కాస్కేకి వెళ్లి వాళ్ళని కలిసి అక్కడి నుంచి మాస్కోకి ట్రైన్లో వెళ్దాం. ఇదేనా మాట్లాడు బ్రానా? అక్కడికి వెళ్ళడానికి ఒక రోజు అవుతుంది. అంతకన్నా ఎక్కువే అవ్వచ్చు. పైగా మనం నడిచే వెళ్ళాలి.
కానీ మన దగ్గర టైం ఎక్కడుంది? ఇప్పుడు మనం వీటన్నిటిని అక్కడికి చేర్చడమే మనకున్న అత్యంత ముఖ్యమైన పని. బెర్లిన్లో ఉన్న మన కామ్రేడ్స్కి ఈ విషయం తెలియకూడదు, ఎందుకంటే ఎటువంటి కమ్యూనికేషన్స్ లేవు. మనం ఈ విషయంలో ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా సరే అది తీవ్ర పరిణామాలకు దారితీసి మన ముగింపుకి కారణమవ్వచ్చు. ఈ విషయం గురించి కేవలం మన ముగ్గురికి మాత్రమే తెలుసు, ఇంకెవరికి ఇది తెలియకూడదు. అలాగే దీని గురించి నెంబర్ 1కి తెలుసు. మీరిద్దరూ ఈ విషయం గుర్తుపెట్టుకోండి. మనం ఈ విధంగా చేయాలని మనకు చెప్పిందే స్టాలిన్. మీరు ఆయన్ని మోసం చేయకండి. ఎస్ కామ్రేడ్ కర్నల్. ఎస్ కామ్రేడ్ కర్నల్. గుడ్. అబద్ధాలని కుండ బద్దలు కొట్టినట్టు చెప్పారు. కానీ బెర్లిన్ ఎంతలా ఇందులో ఓడిపోయినా గానీ జర్మన్ హైకమాండ్ లొంగిపోవడానికి ఇంకా అనుమతి తెలియజేయలేదు. వాళ్ళు దేశం కోసం ఇప్పటిదాకా పోరాడుతూనే ఉన్నారు. ఇంతకు ముందు కన్నా వాళ్ళు ఇప్పుడే మొండిగా ఉన్నారు. నాకు సంతోషంగా ఉంది. సంతోషమా? ఎందుకు? బెర్లిన్ నుండి మన ప్రాణాలతో బయటపడ్డాంగా. లాస్ డోరోవియా. రోజు మనం ఇలాగే చేయాలా? మనం కాదు గ్రిగోరీ. యూసుఫ్, నువ్వు కూడా వెళ్ళు. యూసుఫ్, వచ్చి దీన్ని పాతి పెట్టడానికి సాయం చెయ్యి. ఇదిగో. ఇందులో ఏముందో ఏంటో తెలుసుకోవాలని నీకు ఆసక్తిగా లేదా? మూసుకొని సాయం చేస్తావా? ప్రతిరోజు మనం రాత్రి దీన్ని పాతి పెడుతున్నాం కదా, నీకు అనుమానం కలగడం లేదు? నీకు నోరు కొంచెం ఎక్కువే. కొత్త కళ లేక పాతదా? కొత్తే. అయితే సరే. బర్లిన్లో జరిగింది నేను మర్చిపోలేకపోతున్నాను. అలా అయితే నిద్రపోకు. నిన్నొకటి అడగచ్చా? మనం రోజు దాన్ని ఎందుకు పాతి పెట్టాలి? నేనొకటి అడగనా మెకాల్ ఇవానోవిచ్? నిన్నెందుకు తోరని పిలుస్తున్నారు? ఒకవేళ
మనం నిద్రపోయేటప్పుడు మనల్ని చంపినా దాన్ని తీయలేరు కదా. అందుకే చెప్పాను, నిద్రపోకుండా ఉండు. ఆ పేరు స్టాలిన్ గ్రాడ్లో పెన్సర్ అసెస్ని నేను సుత్తితో కొట్టి చంపేశాను. థోర్ గాడ్స్ ఆఫ్ థండర్, అతని చేతిలోనే సుత్తుంటుంది. దానికి ఆ పేరు పెట్టారు. నీకు కూడా ఓ పేరు పెట్టారు కదా. అది హీబ్రూ. సుత్తితో ఎందుకు చంపావు? అప్పుడు నా చేతికి వేరే ఏది దొరకలేదు. కనిపెట్టారా లేదా? వెతుకుతూ ఉండండి. లెఫ్టినెంట్ బ్రాస్కాయా. లెఫ్టినెంట్ బ్రౌనా, లే. తవ్వి తీయాల్సిన సమయం వచ్చింది. కమాన్, లే. రా వెళ్దాం. అది మళ్ళీ డ్రై అయ్యి రన్ అయింది అనుకుంటాను. అవును. వెల్కమ్ బ్యాక్ టు పోలాండ్. ఈరోజు నైట్లోగా పోస్టనూర్కి బయటకు చేరుకుంటాం. అలా చేరుకుంటే అక్కడున్న చివరి ట్రైన్ని మనం పట్టుకోవచ్చు. నాకు అది మంచి ఐడియా అనిపించడం లేదు, ఎందుకంటే రాత్రులే కదా మనం బండి తోలుతాం. అందుకే ఇక్కడెక్కడైనా చూసి క్యాంప్ వేసుకుందాం. అరే, మన సిటీకి వెళ్ళడానికి ఇంకా చాలా టైం ఉంది కదా, అందువల్ల మనం కవర్ చేయండి. సింగిల్ షాట్. ఎక్కడ? ఎక్కడికి వెళ్తున్నాడు? జర్మన్. బాగా తెలుసా? పోలీసు వాళ్ళు కాదుగా. బ్యారల్ఫ్. ఇది మంచిది కాదు. మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. కుదరదు. ఈ శవాన్ని మనం పూడ్చాలి. ఏంటి? వద్దు. బ్యారల్ఫ్ ఇంకా చాలా మంది ఉండొచ్చు. పెర్షియన్ వార్ లో వాడిన రైఫిల్నే కదా వాడు పట్టుకున్నాడు.
అందుకే మనం ఇక్కడుండి మన కామ్రేడ్ని పూడ్చి వెళ్దాం. అలా కాకపోతే కామ్రేడ్ కల్నల్ వీడికి ఎలాంటి మర్యాద ఇవ్వకుండా అలాగే వెళ్ళిపోదాం అనుకుంటున్నారా? ఇక్కడే క్యాంప్ వేద్దాం. తోర్ పూడ్చే పనిని నువ్వు చూసుకో. ఇలా చూడండి, నిన్న నైట్ నేనే చేశాను. నేను చేస్తే ఈరోజు చేయవా? వెళ్ళి చేయి. మనం వెళ్ళాల్సిన చోటుకి మనకి ఇంకా టైం ఉంది. లేదు, మనం ఇక్కడే ఉండిపో. ఇక దీని గురించి మాట్లాడతాం. ఇప్పుడు నేనే ఇన్ఛార్జ్. ఎక్కడికి వెళ్తున్నావు? పక్కనున్న గ్రామంలో ఏదైనా దొరుకుతుందా అని చూడబోతు. వెళ్ళొద్దు. ఇటు వెళ్ళొద్దా? ఐ మీన్ మనం వెళ్ళకూడదు. ఇది సేఫ్ కాదు. మనం దీన్ని చూసుకోవాలి. నువ్వు రక్షించు. కానీ మన ఆర్డర్స్ నువ్వే దీన్ని. ఇక్కడ ఈ ముగ్గురు ఉన్నారు కదా, వాళ్ళు నిన్ను చూసుకుంటారు. ఏంటి అర్థమైందా? గ్రూప్ వదిలి ఒంటరిగా వెళ్ళడం సేఫ్ కాదు ఇలియాసాఫ్. చుట్టూ ఒకసారి చూడు. ఇక్కడ ఎవరున్నారు? ఇక్కడ ఎవరు లేరు కదా. మరేంటి నీకు సమస్య? యుద్ధం అయిపోయింది. యుద్ధం ఇంకా ముగిసిపోలేదు. మన యుద్ధం అయిపోయింది, కానీ నువ్వు మనకి దక్కాల్సిన సెలబ్రేషన్స్ అన్ని దక్కనివ్వకుండా చేసేశావు. యుద్ధం ఇప్పుడు అయిపోయింది. మనం కావాలనుకున్నది ఇదేగా. భయపడకు, మేము జాగ్రత్తగానే ఉంటాం, ప్రశాంతంగానూ ఉంటాం. ఏదైనా దొరుకుతుందని చూసి తిన్నగా ఇక్కడికి వచ్చేస్తాంలే. నువ్వు ఒక మూర్ఖుడివి. ఏమన్నా? బ్యారల్ వస్తే ఏం చేస్తావు? నువ్వు దేనికి బాధపడకు. మమ్మల్ని చూసుకోవడం మాకు తెలుసు. వాడిని నమ్మద్దు. యుద్ధం ముగిసిందంట. దానికి అర్థం ఏంటో నాకు తెలీదా? నువ్వు కొంచెం అలా కూర్చుంటావా? వాడి వల్ల ఎప్పుడు నాకు సమస్యే. అయితే వెళ్ళి వాళ్ళని తీసుకురా. దీని అలా వదిలేసి వెళ్ళిపోలేం. నేను చూసుకుంటాను ఒంటరిగా. నువ్వు చెప్తే వింటాడా? నేను వెళ్తాను. నువ్వు ఇక్కడే ఉండి దీన్ని చూసుకో. నువ్వు చెప్తే మాత్రం వింటాడా? ఇప్పుడు వింటాడు. మా నాన్నగారి ఇంటికి రాకపోతే మా అమ్మగారి ఫేస్లో కూడా అచ్చం ఇలాంటి లుక్కే ఉండేది. అలాగా? సరే, మీ నాన్నగారికి ఏమైంది? ఇక్కడే ఉండు. తలుపులు తెరవండి. సారీ, ఈ రోజు ఇది క్లోజ్డ్. లేదు బంగారం, వాళ్ళంతా చెప్పకూడదు. సంతోషంగా తాగు, బాగా ఎంజాయ్ చేయండి. ఈ రోజు పండగ చేసుకోబోతున్నాం. ఇదిగో వచ్చేసింది. ఏమిటే పందికూర తెస్తానని ఇంతసేపా? ఎంతసేపు వెయిట్ చేయాలి? నంచుకోవడానికి ఏం లేదు చూడు. అది పాతదిరా. ఏయ్, నువ్వు ఇక్కడ ఒంటరిగా ఉన్నావా? నేను వెళ్ళి ఇంకా తీసుకొస్తాను. అవునవును బంగారు, ఎక్కువ తీసుకురా. ఎక్కడికి వెళ్తున్నావు? నీకిది తెలుసా తోర్? నేను నీకు థ్యాంక్స్ చెప్పాలి. ఒక అబ్బాయితోనో ఒక అమ్మాయితోనో నన్ను మీరు వదిలేసి వెళ్ళిపోయినందుకు.
నువ్వు కాసేపు నోరు మూసుకుని ఉండలేవా? మీ ఇద్దరితో మాట్లాడడానికి నాకు కాస్త ఆసక్తికరంగా ఉంది. ఏంటి విషయం? బేర్ వుల్ఫ్ లైట్ రీడింగ్. వేరల్ఫ్ గురించి ముందే చెప్పారు కదా. బేర్ వుల్ఫ్ నిజమైన వుల్ఫ్ గురించా వాళ్ళు మాట్లాడుతున్నారు? లేదు, అది వాడిని పట్టించుకోవద్దు. భయపెట్టే పేరులో ఉంటుందనే ఆ పేరు పెట్టారు. వాళ్ళకన్నా భయంకరంగా ఉండాలని. పాత వ్యక్తులు అలాగే హిట్లర్ మనుషులు అడవిలో తిరుగుతున్నందువల్ల ఆ పేరు పెట్టారు. విశ్రాంతి లేకుండా పోరాడే మూర్ఖులు. మెమెంటో మోరి. ఇది లాటిన్. లతీన్ కూడా నువ్వు మాట్లాడతావా? లేదు, దీనికి అర్థం నాకు తెలుసు. చాలా మంచి విషయం యూసఫ్. పర్వాలేదు, నువ్వు బాగా చదువుకున్నవాడివే, మాలాగా కాదు. దానికి అర్థం ఏంటి? మరణానికి గుర్తింపు. రోమ్లో యుద్ధంలో గెలిచి ఇంటికొచ్చిన తర్వాత ప్రజలు ఈ మాటతోనే అభినందించారు. మరణానికి గుర్తింపు. వాళ్ళు యుద్ధంలో మరణించకుండా గెలవడం వల్ల వాళ్ళకి అంత మనదే ఉండదని చెప్పారు, కానీ దేవుడని చెప్పరు. మనకి మరణం అనేది సహజం. మనం ఇక్కడి నుంచి బయలుదేరినా దీన్ని దాటి వెళ్ళలేం. జర్మన్లో మనకు చేసిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నాం. మనల్ని చూసి వాళ్ళు భయపడేలాగా వాళ్ళందరినీ మనం మార్చాలి, మృగాల్లాగా. ఆ తర్వాత వాళ్ళ డెత్ క్యాంప్స్ని మేము కనిపెట్టాం. అప్పుడే వాళ్ళ గురించి తెలుసుకున్నాం. ఇంతకు మించి యుద్ధంలో గెలవాల్సిన అవసరం లేదు యూసఫ్. ఈ యుద్ధంలో కూడా ఎవరెవరు తప్పించుకుంటారో వాళ్ళు చావు గురించి మర్చిపోవచ్చు. దేవుడా, నిన్నెవరు ఇక్కడికి రమ్మన్నారు? పో, ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఇక్కడ ఏం చేస్తున్నావు? చెప్పేది వినరా ఎదవా? ఇలా తాగేసి పిచ్చోడ్లా ప్రవర్తించడం మన మిషన్ కే ప్రమాదం. ఎంత ధైర్యం ఉంటే నువ్వు నాతో ఇలా మాట్లాడతావు? నేను ఎక్కడి నుంచి వస్తున్నాను అక్కడ అమ్మాయిలు ఇలా మాట్లాడరే. నా సంతోషాన్ని చెడగొడుతున్నావా? నువ్వు చేసిన పనికి నీకు గుణపాఠం నేర్పించరా? వెనకెళ్ళు. గన్ను కింద పడే పడే కదలొద్దు. అలాగే ఉండు. నువ్వు జర్మనా? పోలిష్. జర్మన్ తెలుసా? తెలుసు. ఈ కుక్కని ముందు చంప. నిన్ను తర్వాత చూసుకుంటాను. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నేను ఇక్కడే పక్కనే ఉన్నాను. సౌండ్ విని వచ్చాను. నువ్వు ఒక్కడివే వచ్చావా? ఏంటా శబ్దం? లోపల నుండి వినిపిస్తోంది. వెళ్ళు వెళ్ళు. అక్కడ నీ పట్టుకుంది. ఇలియాస్, ఆగు.
పిలరా. మకార్, ఇక్కడ ఏం జరుగుంటుంది? మనం వెళ్ళిపోదాం. దిమిట్రి, ఏం కాదు, నేనే. ఇక్కడ ఏమైంది? నీకు వినిపిస్తుందా? ఇక్కడేం జరిగింది? పొగ, విషపు పొగ. ఎవరు ఇలా చేశారు? ఏమో తెలీదు. బార్వుల్ఫ్. ఎందుకు ఆ పేరు చెప్పావు? అడవిలోని దాక్కొని టౌన్ని గమనిస్తూ ఉంటారు. వాళ్ళు ఇలాంటి పనులే చేస్తుంటారు. ఇలా మష్రూమ్స్ని తగలబెట్టేస్తారు. వీటిని వాసన పీల్చుకుంటే అంతే, మన కళ్ళు తిరుగుతాయి, మనం స్పృహ కోల్పోతాం. నేను వాళ్ళని వెంబడించాను. ఎంతమంది ఉన్నారు? తెలీదు. టౌన్ మీద ఎందుకు కన్నేసించారు? రష్యన్స్ మీలాంటి వాళ్ళే. అయితే వీడు వాళ్ళ మరిచే. వాడు పోలీస్ ఇలియాసా? అయితే ఏకై ఉంటాడు. మనల్ని పట్టించడానికి వచ్చి ఉండొచ్చు అలాంటి కదా. పనులన్నీ నువ్వే చేస్తావు. ఇది నీ తప్పు. నా తప్ప. క్రియేట్ వదిలేసి రావద్దన్నానా? అడవిలో స్నైపర్ని చూసిన తర్వాత. అడవిలో గ్రెగోరీ, యూసఫ్, Thor, Grisha, Grigori, Thor. Hey. కొంచెం నా దగ్గరికి వస్తారా? కొంచెం నా దగ్గరికి రా. దగ్గరికి రా. లే. ఎవరు?
యూసఫ్ యూసఫ్ నేనే 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 నీకేం లేదు. ఇది స్మోకే. దీన్ని పీల్చావంటే నీకు బ్రహ్మ పడుతుంది. చూడు, చూసావా? ఏం లేదు. మిగతా వాళ్ళెక్కడా? అలా చూడు. తో రిగోరి ఎక్కడా? ట్రక్కు లేదు. క్రేటన్ తీసుకుని ఇక్కడి నుంచి వెళ్దాం రండి. ఎలా నడిచా? నా గన్నివ్వు. నా గన్ను తన దగ్గర ఉంది. నాకొక గన్ను అవసరం. దీన్ని తీసుకురావడానికే దీన్ని తీసుకొచ్చాను. అందుకని ఫోర్స్ నన్ను వర్క. ఇలాంటి కుక్కలకి మనం ఎవరిని చూపించాలి? ఈ 2 కుక్కలే మన మనుషులిద్దరినీ చంపేశారు. ముగ్గురు. గ్రిగోరీ కూడా చనిపోయాడు. నువ్వు ఒక పిరికిదానివి. మనం ధైర్యంగా నిలుచొని యుద్ధం చెయ్యాలి. మనం ఎందుకు ఇక్కడికి వచ్చామో మర్చిపోయి మాట్లాడుతున్నావు. గొడవ పడ్డానికే కాదు, ప్రాబ్లం చేయడానికో కాదు, దీన్ని చూసుకోవడానికి. ఇది అంటున్నారు కదా, అసలు ఇందులో ఏముంది? దీన్ని మనం తీసుకువెళ్ళలేం. అందువల్ల మనం దీన్ని ఎక్కడైనా దాచిపెట్టేద్దాం. మళ్ళీ గ్రామానికి వెళ్దామా? అక్కడికి వెళ్తే ఇరుక్కుంటాం. నాకో చోటు తెలుసు, అక్కడ సురక్షితంగా ఉంటుంది. దూరెక్కడా? నువ్వు వెళ్ళి చూసిరా. వాడెక్కడున్నాడో చూడు. వాడు ప్రాణాలతో ఉంటే మనకు దొరుకుతాడు. నాకొచ్చి హెల్ప్ చేయి. నిన్ను వెయిట్ చేయమని చెప్పానుగా. వాళ్ళు విడిపోయారు. ప్రయత్నిస్తే వాళ్ళందరినీ పట్టుకొని ఉండొచ్చు, కానీ మనం మిస్ చేశాం. నువ్వు వాళ్ళని పట్టుకున్నావా? కొంచెం దూరం తప్పించుకొని వెళ్ళుండొచ్చు. వెళ్ళుండచ్చా? పూడ్చిపెట్టింది ఎలా బయటకొచ్చిందో నాకు అర్థం కావట్లేదు. మనం ఊహించిన దానికంటే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. అందుకే వెయిట్ చేయమని చెప్పాను. వాళ్ళని కనిపెట్టేద్దాం. అది కనిపెట్టాలి, పట్టుకుని చంపాలి. ఒక నిమిషం. మేము తీసుకొచ్చిన ఆయుధంతో మీరేమైనా చేయగలరేమో చూడండి. అది ఇక్కడే దగ్గరలో ఉంది. ఉండు ఉండు. నువ్వు వాళ్ళ మనిషివా? నువ్వు ఇట్సా లేక పల్స్కినా? ఓకే, నేను నువ్వు ఏమి చేయను. ఓకే, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? ఇలా చూడు, నేను నా మనుషులు ఎలాగైనా కనిపెట్టాలి. ఆగు! నువ్వేం చేస్తున్నావు? అరవకు, నేను నిన్ను ఏమి చేయనని చెప్పాను కదా. ఇప్పుడు నేను నిన్ను వదిలేస్తాను, కానీ నువ్వు అరిచావంటే నేను నిన్ను ఏమైనా చేయాల్సి వస్తుంది. నువ్వు ఆ గ్రామానికి చెందినవే కదా?
యువస్కా, అవును, నేను అక్కడి నుంచే వస్తున్నాను. అయితే నా మాటలు నీకు అర్థమవుతాయి. నేను అక్కడికి చేరుకోవడానికి దారి చూపించు. నాలాగా ఉన్న వాళ్ళు ఎక్కడున్నారో చూపించు. నువ్వు పరిగెత్తినా లేక వాళ్ళకి సిగ్నల్ ఇచ్చినా అలాగే. నువ్వు దొరికిపోతావు. అర్థమైంది. మళ్ళీ పడవడానికా? ఆ చోటే. అవును, అక్కడే సేఫ్గా ఉంటాం. అక్కడున్న ప్రజలందరూ చాలా మంచి వాళ్ళు. నేను చూసుకుంటాను. సాయం చేస్తారు. ఇంతకుముందు ఇక్కడికి రష్యన్స్ వచ్చినప్పుడు ఇక్కడున్న ప్రజలందరినీ చంపేశారు. సహాయం చేసినందుకు నువ్వు అలా చేయవని నాకు మాట ఇవ్వు. నువ్వు మిగతా వాళ్ళలా కాదని ప్రామిస్ చేయి. నేను ఒప్పుకుంటా. ఓకే, ఇక్కడే ఉండవు. నేను మళ్ళీ వాళ్ళని చూడగలను లేదో? అలా చెప్పద్దు. సాయపడుతున్నాడు. ఎవరు? ఫ్రెడ్జా? వాణ్ణి ఇంకా నమ్ముతున్నావా? నీకంటే నేను బాగా నమ్ముతాను. కామ్రేడ్ కెప్టెన్, నువ్వు ఎవరన్నది మర్చిపోకు, సరేనా? అది మర్చిపోవడం ఇక్కడ నేను కాదు. నా ఆర్డర్స్ ని మర్చిపోలేదు. మనం ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి తిరిగి వెళ్ళకపోతే, ఒకవేళ మనం ప్రాణాలతో వెళ్తే, వాళ్ళు మనకిచ్చిన ఆర్డర్స్ కి నువ్వు వ్యతిరేకంగానే ప్రవర్తించావని చెప్తాను. నువ్వు వాళ్ళని చంపావు కాబట్టి మనకి ప్రమాదం వచ్చిందని చెప్తాను. కామ్రేడ్ కెప్టెన్, నా దగ్గర నుంచి దూరంగానే ఉండి ఇలియాసఫ్. నీతో ఉండటమే నచ్చలేదు. సరే, అడవిలో ఇంత దూరంలో నువ్వేం చేస్తున్నావు? ఇంకా రాత్రులు నువ్వు ఇక్కడే తిరుగుతున్నావా? నీ నుంచి తప్పించుకోవాలిగా. నా దగ్గర నుంచా? ఏ? ఈ గ్రామంలో ఉన్న బుల్చోవిస్ కూడా నీలాంటి వారే. అయితే మరి జర్మన్స్, న్యూమేట్స్కి అడవిలో దాక్కున్న వాళ్ళు నీకు తెలుసా? సరే, అడవిలో జర్మన్స్ దాక్కున్నారు కదా, వాళ్ళ గురించి తెలుసా? బేర్వుల్ఫా? అవును, బేర్వుల్ఫ్సే. వాళ్ళంటే నీకు భయం లేదా? కాదు. హే, ఆగు! బుల్చోవిస్ లాగా వాళ్ళేమీ మోసగాళ్ళు కాదు. నాలాంటి వాళ్ళ దగ్గర ఇలా మాట్లాడొద్దు. నువ్వు వాళ్ళని కాకుండా నన్ను కలుసుకోవడం నీ అదృష్టం. నువ్వు చెప్పేది నిజం కాదు. వాళ్ళ గురించి నీకు అర్థం కావడం లేదు. వాళ్ళు ఎలాంటి వాళ్ళో నీకు తెలియదు. నీ గురించి నాకు బాగా తెలుసు. బుల్సోవిక్, జర్మన్ రెండు ఒకటే. కానీ జర్మన్స్ ఇప్పుడే కదా వెళ్లారు. ఇప్పుడు వాళ్ళొచ్చేస్తారు. హత్యలు చేస్తారు, రేపులు చేస్తారు, మా తల్లిదండ్రులు చంపేస్తారు. అబద్ధం చెప్పినందుకు, జర్మన్స్ కి సహాయం చేసినందుకు వీటన్నిటికీ మనసాక్షి లేకుండా చంపుతారు. జర్మన్స్ అంటే నాకు భయం లేదు. వాళ్ళ వల్ల నాకు ఎలాంటి ఆపద లేదు. వాళ్ళని మేము తరిమేశాం కదా. మరి మిమ్మల్ని ఎవరు ఇక్కడి నుంచి తరుముతారు? వెళ్ళు, నేను ఎలాగోలా వెళ్తాను. చెప్తున్నాను కదా, ఇక్కడి నుంచి వెళ్ళిపో.
గ్రామానికి అటువైపు వెళ్ళాలి. కూర్చో. ఇటువైపు రా. నో 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 నో. ఏం లేదు ఏం లేదు ఏం లేదు, నీకేం కాలేదు. ఇలా చూడు. నో 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 ప్లీజ్. వాళ్ళని ఎందుకు ఇక్కడ తీసుకొచ్చావు? మీరు భయపడకండి. వాళ్ళని ఎందుకు ఇక్కడ తీసుకొచ్చావు? భయపడద్దు, ప్రశాంతంగా ఉండండి. వీళ్ళందరూ ఇక్కడ నా మాట వినండి. బయట తీసుకువెళ్ళు. భయపడకండి. మాకు మీ సహాయం కావాలి. మా ఇంటిలోని ఎందుకని ఒక చనిపోయిన శవాన్ని లేదు తీసుకొచ్చి లేదు, పెట్టారు? ఇందులో శవం లేదని చెప్తున్నాను. ఒక చనిపోయిన శవం నుంచి ఎలాంటి వాసన వస్తుందో కూడా నాకు తెలియదు అనుకుంటున్నారా? ఏం చేస్తున్నావు? వాళ్ళ సాయం మనకు అవసరం. అయితే గండ తీసి చూపించు. ఇది వాడే కదా. బెర్లిన్ నుంచి బంకర్లో షూట్ చేసుకున్నారు. అయితే ఈయన మరణం గురించి చెప్పినంత అబద్ధమేనా? అబద్ధం కాదు. ఎలా చెప్తున్నావు? మేము చెక్ చేసాం డెంటల్ రికార్డ్స్. ఇప్పుడైనా మాకు సహాయం కావాలని అర్థమైందా? మేము దీన్ని దాచిపెట్టాలి. దీన్ని కనిపెట్టాలని చాలా మంది ప్రయత్నిస్తున్నారు. ఏం చేస్తున్నావు? ఆయన చనిపోయారు. మనం దీన్ని జాగ్రత్త చేయాలి. ఫార్మాలిటీహైడ్ అది ఎంతసేపు తట్టుకుంటుందో తెలుసా మీకు? తిరిగి తీసుకెళ్లే వరకు, స్టాలం దగ్గర చూపించే వరకు. దీన్ని ఎక్కడ పెట్టచ్చో అడగండి. దీన్ని తీసుకెళ్లేదాకా జాగ్రత్తగా చూసుకోవాలి. హేయ్, ఇది ముఖ్యమైన విషయం. ఇది చాలా ప్రమాదకరం. నీ వల్లే మనందరికీ నాశనం తప్పదు. దీన్ని అంతం చేసాయి. లేదు లేదు, కాల్ చేయండి. నేనది చేయలేను. తనకు అన్ని విషయాలు తెలుసు కదా. వీడు మనుషుల్ని మనస్సాక్షి లేకుండా లక్షల మందిని చంపేశాడు. తనకి తెలిసి ఉంటుంది. నాకు తెలుసు. అది తెలియకుండా కాదు, అందుకనే దాచాలని చెప్పాను. ఏయ్ వద్దు. దీన్ని అలాగే మనం చేయలేము. బయటికి తీయక తప్పదు. ఓకే, 1 2 3. లేదు, కాల్చకూడదు. తనకి ఇలాగే చేయాలి. ఈ పరిస్థితిలో ఎవరు వీడిని చూడకూడదనే వీడి నిర్ణయానికి వచ్చాడా. అందుకే ఆత్మహత్య చేసుకున్నాడు. అది నువ్వెందుకు దాచాలనుకుంటున్నావు? జాగ్రత్త కోసమే. దీన్ని తీసుకెళ్లి తీరాలి, ప్రూఫ్ కోసం. సాక్ష్యం
ఇది డెంటల్ రికార్డ్ కోసం. స్టాలిన్ దీన్ని చూసి తీరాలి. ఆయన ఏంటి? రష్యన్స్ కి వాళ్ళ శత్రువుని కళ్ళతో చూడాలి. అది చెప్తే నాకు అర్థం కాదా? అది కూడా నిజమే. నాకేమీ అర్థం కాదు. కానీ ఒకవేళ ఇదంతా పోగొట్టుకుంటే, దీన్ని రహస్యంగా చూసుకునే నువ్వు చనిపోతే ఏం చేస్తావు చెప్పు. నీ ఇష్టం. నీ రహస్యం గురించి చెప్తున్నావా? ఇది ప్రజల్ని దాచే చోటేగా. నిన్నే కదా దాచిపెట్టారు. అందుకే నీకు తెలిసింది. ఎవరిని చూసి భయపడుతున్నావు? ముందు నువ్వెవరో చెప్పు లూకస్. వర్క్స్టేజర్. అందరు మమ్మల్ని అలాగే పిలుస్తారు. జర్మన్ సాంప్రదాయంతో ఉన్న పోలిష్. ఇందులో దారుణమైన విషయం ఏమిటంటే, నేను వాళ్ళకి దొరికినప్పుడు వాళ్ళని ఒక చాయిస్ ఇచ్చారు. వాళ్ళతో కలవమన్నారు, లేదా లేబర్ క్యాంప్కి వెళ్ళమన్నారు. సో అందుకే నేను ఒప్పుకున్నాను. నా కుటుంబాన్ని ఏమి చేయనని చెప్పారు. క్యాంప్లో ఉన్న నా భార్య సురక్షితంగా ఉంటుందని చెప్పారు. అబద్ధం చెప్పారు. ఎప్పట్లాగే వాళ్ళ బుద్ధి చూపించారు. తనని బంధించారని తెలిసిన వెంటనే చాలా కుమిలిపోయాను. కానీ నేను బయలుదేరి తన దగ్గరికి వెళ్ళేలోగా తను చనిపోయింది. ఈ సోవియట్స్ వాళ్ళు ఒకవేళ వాళ్ళు నన్ను కనిపెట్టుంటే ఎప్పుడో చంపేసేవారు. జర్మన్స్ని బార్డర్కి చాలా దూరంగా ఉంచారు. కొందరు అక్కడే ఉండిపోయారు. బ్యార్వుల్ఫ్గా మారి గ్రామాన్ని చుట్టుముట్టి అక్కడ పగ తీర్చుకుంటూ ఉన్నారు. కొంత రష్యన్స్ని చంపారు, కానీ మోస్ట్గా పోలిష్నే. వాళ్ళు ద్రోహులు అనుకొని అందరినీ చంపేశారు. అందుకే ఇక్కడ దాక్కొని ఉండిపోయాను. వాళ్ళిద్దరి కంటా పడకుండా తిరుగుతున్నాను. నా దేశం దాక్కున్నట్టు. ఇప్పుడు వాళ్ళ దగ్గర మేము ఇరుక్కుపోయాం. నన్ను క్షమించు. నాకు ఈ బాధ అర్థమవుతుంది. ఇప్పటి వరకు నువ్వెవరైనా కోల్పోయావా? ఉల్ఫ్ దగ్గర నేను ఇరుక్కున్నాను. మనం బయలుదేరితే మంచిది. ఎక్కడికి వెళ్దామంటావు? గొడవ పడ్డానికి. యుద్ధం ముగిసిపోయింది మై ఫ్రెండ్. అలా అయితే మనం ఇంకా ఎందుకంటే ఇప్పుడు జరిగేది యుద్ధం కాదు, ఇదే. ఇక నుంచి అన్ని. ఆ కుక్కని కనిపెట్టా. వీడిని మేము అడవిలో కనిపెట్టాం. అది ఎక్కడుందని అడిగారా? వీడికి రష్యన్ మాత్రమే తెలుసు. Sprichst du kein Deutsch? ఆన్ అండ్ ఎయిర్బైస్ అంటే ఏంటో తెలుసరా నీకు? అయితే హ్యూమన్ బాడీ గురించి నాకు మొత్తం తెలుసు అని అర్థం. నీ తల అద్భుతంగా ఉంది. ఈ టైంలో కూడా మెచ్చుకుంటున్నా చూసావా? నేను నా కొలీగ్స్ చాలా దూరం నుండి ఇక్కడికి వచ్చాం. అది కూడా ప్రత్యేకమైన ఒక తల కోసం వచ్చాం. అది నువ్వే అని మాకిప్పుడు అనిపిస్తోంది.
బాడీ ఎక్కడుంది? బాడీ ఎక్కడుంది? ఎక్కడుందో చెప్పరా? అడిగేది నిన్నే చెప్పు. దీనివల్ల నొప్పి ఎక్కువ ఉండదు, కానీ నీకు చూపు పోతుంది శాశ్వతంగా. మిగతా వాళ్ళు కనిపెట్టేశారు. వాళ్ళు ఎక్కడున్నారని కనిపెట్టేశారు. మిగతా వాళ్ళని కనిపెట్టేశాం. గ్రామంలో ఒక గుర్రం బండి ఉందని చెప్పారు, కావాలంటే అది కొనుక్కుందాం. మీ కామ్రేడ్ ఇలియాస్ అతనితో వెళ్తున్నానని చెప్పాడు. లేదు, వద్దు. చావు. తోర్ అక్కడ బయట ఉన్నాడు. నేను చెప్పింది నెక్లెస్ గురించి. బాల్షెవిక్స్, కామ్రేడ్ నా దగ్గరే ఉన్నాడు. ఆ బాడీని అప్పగిస్తే వీణ్ణి అప్పగిస్తాం. నువ్వు ఇక్కడి నుంచి షూట్ చేయగలవా? వాళ్ళిద్దరిని మనం చంపి తీరాల్సిందే. మనం ఒక్కటి మిస్ అయినా వాడు చనిపోతాడు. ఎందుకు కూడా వాళ్ళకిచ్చేద్దాం. ఎలాగో వాడిని చంపబోతున్నారు కదా, మనమైనా సురక్షితంగా ఉందాం. స్టాలిన్కి ఇది ట్రోఫీయే కదా. ముందు కిందకి వెళ్తావా? ఎవరూ రాకుండా చూసుకో. పో. నా కన్ను నాకెవరా? వాడితో పాటు వెళ్ళండి. కిటికీ తలుపులన్నీ సెక్యూర్ గా ఉంచండి. మనం ప్రాణం కంటే ఇదే మనకి చాలా ముఖ్యం. అది ఎక్కడుందో వాళ్ళకి తెలియకుండా ఉంటే మంచిది. కమాన్ తార్, ఏదో ఒకటి చెయ్యి. వెళ్ళండి, తలుపులు వేయండి త్వరగా. ఇక్కడ దొంగలకు వచ్చింది. రండి. నీ గురించి వాళ్ళు ఆలోచించట్లేదు. మా దేశం కోసం నేను ఏవైనా చేస్తా. నీ మొహంలో ఉన్న నవ్వు పోయేదాకా ఇలాగే పొడుస్తూ ఉంటాడురా. Fire! చూపించు. ఎవరిని కాల్ చేద్దని చెప్పు, ఆపమని చెప్పు. ఆపండి, ఆపండి. ఇదిగో, వెంటనే అందరినీ ఇంట్లోకి వెళ్ళమని చెప్పు. చెప్పు. అందరూ కిందకి వెళ్ళండి. కిందకి వెళ్ళి తలుపులకి ఏమైనా హద్దులు పెట్టండి. ఎవరికి ఏం కాలేదుగా? ఏం కాలేదు, బానే ఉంది. వదీం ఎక్కడ? ఇలియాసోఫ్ ఎక్కడికి వెళ్ళారు? ఏంటి, ఏమైంది? ఇలియాసోఫ్
ఏం చేస్తున్నాడు? తను మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటున్నాడు. ప్రాణాలతో వదిలితే అన్ని చెప్తాడంట. అంతలా వీడి దగ్గర ఏ ఇన్ఫర్మేషన్ ఉంటుంటుంది? ఆ బాడీ ఎక్కడుందో వీడికి తెలుసు. మనల్ని ఇరికించాడు. అవకాశం దొరికినప్పుడే వాడిని చంపేసి ఉండాల్సింది. ఇదే విషయం. వాడి షెడ్లోకి వెళ్ళాడు కాబట్టి వాడిని కాల్చారు. అది అక్కడే ఉంది. తిరిగి వెళ్ళిపోదాం. మనం చుట్టొద్దాం. అది ఎక్కడే ఉందా అని నాకు తెలియాలి. కంగ్రాచులేషన్స్, నీ ప్రాణం తప్పించుకుంది. అది అక్కడే ఉందని ఇప్పుడే వాళ్ళకి తెలిసింది. మనం ఇక్కడి నుంచి వెళ్ళాలి. దాన్ని ట్రక్లోకి ఎక్కిస్తాను. నన్ను చర్చ్లోకి వచ్చి కలవండి. నేను సిగ్నల్ ఇవ్వగానే పని పూర్తి చేయండి. తగులపెట్టి చర్చికొచ్చాయి. చర్చికొచ్చాయి. భగవంతుడా, ఆ ఇంటి మీద దాడి చేయండి. త్వరగా ఏదో చెయ్యి. అందరూ కింద పడండి. యూసఫ్, లేచి కాల్చరా. ఏం కాదు, ఏం కాదు. యూసఫ్, వస్తావు? అదృష్టవంతుడుగా. మనల్ని కాల్ చేయాలని చూస్తున్నారు. అయితే బాడీ తగలబడిపోతే పర్వాలేదా? అది ఇంట్లో లేదుగా. అద్భుతం. అందుకనే మనం వెంటనే వెళ్దాం రండి. నీ ఆత్మ శాంతించాలి. నేను ముందు వెళ్తాను. 3, చెట్ల చోటుకు వెళ్ళి దాక్కో. 2. వాళ్ళెక్కడా? ప్రాణా, ఆగు. లేదు. ట్రక్లో వాళ్ళు తప్పించుకుని వెళ్తున్నారు. ఆగు. ప్రాణా, ఆగు. నా మీద నుంచి చేతి. అంతా అయిపోయింది. అయిపోయింది. లేదు, నాకు ఇంకా పూర్తవలేదు. ఎందుకని?
kerkje. In der kerkje. In der kerkje. చర్చికి వెళ్తున్నారా? రాణా, నీకేం కలదురా? లేదు, పూర్తయింది. లేదు, వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారని తోరు విన్నాడంట. చర్చిలోనే ఉన్నారు. ఏ చర్చ్? దీన్ని మనం వేరే ఎక్కడికైనా వెళ్ళి చేసుకోవచ్చుగా. బాడీతో ఎంత దూరం వెళ్ళగలం? పైగా ఇది కుళ్ళిపోతోంది, అందుకే ఇప్పుడే చేస్తున్నాం. వెంటనే నువ్వు ఈ బాడీని రికార్డ్ చేయి. దీనికి అదోకేనా? వీడి మరణం అబద్ధంలా ఉండాలి. కానీ తను అతనే కదా. ప్రజలకి కావాల్సింది ఇదే కదా. ఇది వాళ్ళకి చూపిస్తే ప్రశ్నించకుండా మానేస్తారు. ఇతను ఎలాంటి వారని ఎవ్వరికీ తెలియకూడదు. మనతో యుద్ధం చేసి మరణించినట్టు ఉండాలి. అయితే మనం కూడా చావాలా? అవును, అది తెలిసే కదా మనం ఇక్కడికి వచ్చాం. ఇవేవి కూడా నిజం కాదని నిరూపించడానికి వచ్చాం. దీన్ని ఇలాగే వదిలేస్తే మన కష్టం మొత్తం వృధా అయిపోతుంది. అంతేకాదు, మనం చనిపోయినా కూడా మన ఆశయం చావదు. నాకు తను తెలుసు. తను కూడా ఒక అమాయకురాలే. దాన్ని మనం మళ్ళీ దక్కించుకోవాలి. ఎందుకు? మనం కూడా చావడానికా? అప్పుడే వాడు గెలవడం. ఎవరు? వాడు చనిపోయాడు ప్రాణ. నేను చూసింది నువ్వు చూసావుగా. ఎంతమందిని వాడు చంపాడు. అది కూడా యుద్ధంలో చంపలేదు, కేవలం ప్రజల్ని. వాడు అధికారంలోనే ఉండడం కోసం ఆడవాళ్ళు, మగవాళ్ళు, పిల్లలు అందరినీ మనసాక్షి లేకుండా చంపాడు. ఇంకా గెలవడానికి ఇలాంటి వాళ్ళు చచ్చినా వాళ్ళని పాతిన చోటు నుంచి మిగతా వాళ్ళని హింస పెడతారు. వాడిని పాతడానికి ముందు అందరూ చూడాలి. వాడొక దారుణమైన చండాలమైన మనిషి అని ఈ ప్రపంచానికే తెలియాలి. నేను తెలియచేయాలి. వాడు పిరికి వాడని. అయితే సహాయం చెయ్యని నేను కూడా పిరికి పందనేనా? కానీ నువ్వు మంచివాడివి. ఇంతవరకు ఎవరు నన్ను ఇలా అనలేదు. నేను చెప్తాను. నీ దగ్గర ఏదైనా ప్లాన్ ఉందా? నా దగ్గర ఉంది.
ఈ అటాప్సీ ద్వారా ఇది ఒక అబద్ధం అని నిరూపించాను. ఇది నాయకుడు బాడీ కాదని నిరూపించాను. పళ్ళు ఇంకా ఆర్గన్స్ తో మనం తెలుసుకోవచ్చు. ఈయనకి అంత వయసు లేదు. అంతేకాకుండా దీని గ్యాస్ 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 అది నాకు కావాలి. పొంగండి, కింద పొంగండి. కాల్చండి. చూడు దేవుడా, లేకేం కాలేదుగా. వాళ్ళని కాపాడండి, కాపాడండి. అంతా అయిపోయిందిరా.
ఇవ్వరా? నేను నిన్ను వదిలేస్తాను, నేను ప్రాణాలతో వదిలేస్తాను. తలుపు తీరా, తలుపు తీ. No! No! వద్దు, వద్దు, దాన్ని తాకద్దు, వద్దు, వెనకేసాయి, వద్దు. నో, నో, బాడీని నాకు ఇచ్చేయ్. కాపాడండి, కాపాడండి. లేదు, లేదు. నన్ను క్షమించు ప్రాణ. అది ఆలోచించడానికి కష్టంగా ఉంది, ఎందుకంటే జర్మన్ లొంగిపోవడానికి టైటో సైన్ చేశారు. మా కోసం ఎవ్వరూ రాలేదు. మేమందరం చనిపోయామనుకున్నారు. అలా కాకపోయుంటే వాళ్ళెదురు చూసేవారు. ఆ నిప్పు ఆరిన తర్వాత ఆ చోట్లో కాలిపోయినవన్నీ కూడా బూడిదతో పాటు ఎముకలే మిగిలాయి. మాస్కోకి నేను వెళ్ళినప్పుడు హ్యాలస్ గురించి ఏమీ తెలుసుకోకుండా ఉండడానికి దానికోసం కవర్ చేసిన అన్నీ పూర్తయినట్టు అనిపించింది. స్టాలిన్ అబద్ధం చెప్పి దొరికిపోవడం వల్ల ఆయనకి అవమానమైంది. సో నన్ను కప్పెట్టారు. నేను తీసుకువెళ్లిన సాక్ష్యాలతో సహా కప్పెట్టారు. సైబేరియన్ గులాక్లో నేను 6 సంవత్సరాలు కష్టపడ్డాను. అక్కడే నేను మారాను. బ్రానా బ్రోత్స్కాయ, అక్కడే తను చనిపోయింది. తనతో పాటు తన నమ్మకం చనిపోయింది. ఈ ప్రపంచంలో ఉన్న ఎవ్వరికి నిజం తెలియలేదు. నేను రిలీజ్ అయిన తర్వాత తిరిగి పోలాండ్ వెళ్ళాను. బ్రూక్లోవ్లో ఉన్న నా పాత ఫ్రెండ్ని కలవడానికి వెళ్ళాను. నా ప్రాణాలు కాపాడిన వాళ్ళకి ఇది సొంతం. నాకు సహాయం అవసరమైనప్పుడు ఆయనే చేశారు. నా కష్టకాలంలో నాకు అవసరమైన అన్ని అవసరాలని తీర్చి నన్ను ఆయనే కాపాడారు. ఆయన ఇంటిలో ఎవరో హద్దు మీరు ప్రవేశించి ఆయన చంపారని నేను విన్నప్పుడు నేను కృంగిపోయాను. చాలా బాధపడ్డాను. చరిత్రలో దాని గురించి రాసిందే లేదు. ఇప్పుడు బ్రతికున్న వాళ్ళ మిగిలిన జ్ఞాపకాలవి. వాళ్ళు పోయిన తరువాత జరిగిందే జరుగుతూ ఉంటే ఎలా ఆపకుండా ఉంటాను? నేను దాన్ని ఎలా మర్చిపోగలను? చూసావా, అంతా పూర్తయిపోయింది. అంతా
ఇంకొంచెం సేపే. ఓ, మర్చిపోయాను. ఆయన నాకు దీన్ని పంపించారు. ఇదొక జ్ఞాపకార్థం. కానీ ఇది నీకే పనికొస్తుంది. నీలాంటి మనుషులకు. నువ్వు దేనికోసం వచ్చావో అది చూసావు కదా? ఒక బాక్స్, ఒక మ్యాజికల్ బాక్స్. సమయం ఆసన్నమైంది.
mission to your